మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కార్లో ఉన్నాము. మీకు ఒక యువకుని పరిచయం చేయబోతున్నాను. అంగవైకల్యం అడ్డు రాదు అంటూ తనకున్నటువంటి శక్తితో తను ఒక మీ సేవ సెంటర్ ని గాని తన ఆటల్లో గాని పాటల్లో గాని తను ముందుకు రాణిస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. తను మీకు పరిచయం చేయబోతున్నాను. ఏం పేరు మీకు? సుందర్. మీ పేరు? ఏం చేశారు? ఏం చేస్తాను ఇప్పుడు మీ సేవ ఆన్లైన్ సెంటర్ నడుపుతున్నారు. చెప్పండి మీ గురించి ఒకసారి. మా సుమన్ టీవీ ఏముంది సార్, ఇలా క్రికెట్ ఆడతా, సిటీలు ఆడతాను, స్విమ్మింగ్ చేస్తా, అన్ని ఆల్వేస్ గేమ్స్ అన్ని ఆడతాను. మొత్తం చేస్తాను. గేమ్స్ ఆడతాను. ఎలా ఇలా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ చిన్నప్పుడు మామూలుగా టెస్ట్ ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే తెలుసు కదా సార్ మీకు. అవుతారు అది దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్ అని ఫీల్ అయ్యాము. అన్ని గేమ్స్ ఆడతాం, అందరితో ఆడతాం. ఊరు మొత్తం తమ్ముళ్ళు అందరూ దగ్గర తీసుకుంటాం. గేమ్ కూడా ఆడతామని చెప్పి అందరు కూడా నాకు చాలా గేమ్ ఏ గేమ్ లేనా కోరుకుంటారు. ప్లస్ ఆడుకోవడానికి కూడా అంటే యాక్చువల్ ఫిజికల్ హ్యాండిక్యాప్లతో ఎప్పుడేం గేమ్ లేదు. అందరితో యాక్చువల్లీ ఒకప్పుడు కెప్టెన్గా చేసేది నా పేరు మ్యాక్స్ వేల్ అని కూడా పేరు. మ్యాక్స్ అని పిలుస్తారు. అంటే ఎన్నో టోర్నమెంట్లు కూడా నేను సిల్వర్పేట, అబ్బాయి గారు ఇలాంటి టోర్నమెంట్ కూడా కెప్టెన్గా చేసి కప్పులు కూడా ఇంట్లో చాలా ఉన్నాయి. అంటే హ్యాండిక్యాప్ దాంట్లో డోర్నకల్ తరఫు నుంచి, గార్ల తరఫు నుంచి అయితే చేయలేదు. డోర్నకల్ తరఫు నుంచి జిమ్లో కేరళలో సెకండ్ ప్రైజ్ పెట్టుకొని వచ్చాడు. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మీకు? సూపర్ సార్, కూడా చూసుకోవాలి, చూసుకుంటారు. యాక్చువల్లీ నేను రోజు మార్నింగ్ ఇంటి ముందు నుంచి బయటికి రాగానే ఖచ్చితంగా నన్ను డ్రాప్ చేసేది ఒక ఫ్రెండ్, తీసుకుపోయేది ఒక ఫ్రెండ్. లైఫ్ లాంగ్ వాళ్ళందరికీ కూడా ఉంటారు, ఎప్పుడు దిగుతూ ఉంటారు. నన్ను కాదనేటోళ్ళు అయితే ఎవరు లేరు. ప్రతి ఒక్క రోజు కన్ఫామ్గా ఒకళ్ళ మీద అంటే యాక్చువల్ నడుచుకుంటా పోతా, ఎక్కడికైనా పోతే ఏమైనా చేస్తా. కానీ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అందరూ బాగా చూసుకుంటారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మీ సేవ సెంటర్లో చేస్తుంది సార్. అక్కడ కాదు నిరుద్యోగులు కూడా వాళ్ళు ఏ పని చేయలేక ఇంట్లో ఉండిపోతారు. కానీ ఇలాంటి వ్యక్తిని చూస్తే ఒక్కసారి మనకు ఒక గూజ్ బంప్స్ వస్తాయి. మనకంటూ మనకు టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి అనడానికి ఈయనొక నిదర్శనం. అంతే కదా. ఇంకా మీరు ఓన్లీ సెటిల్ ఆడడం ఇది కాకుండా ఇంకే చేస్తారు? గేమ్స్ కాకుండా అంటే ఏం చేస్తారు యాక్చువల్లీ ఇక హైదరాబాద్ లో కూడా గేమ్స్ ఆడదాం ఫిజికల్ హ్యాండిక్యాప్ పోయాను. వాళ్ళు ఏం చేశారంటే ఖమ్మం నుంచి టీము హ్యాండిక్యాప్ టీమ్ ఉంటేనే మిమ్మల్ని బయట తీసుకుంటాం, వేరే దగ్గర నుంచి వచ్చారు. కానీ వాళ్ళు 9 మెంబర్స్ పెట్టుకున్నాడు. కానీ నన్ను 2 days గ్రౌండ్ లో వస్తాను కూర్చోబెట్టారు. యాక్చువల్గా మ్యాచ్ ఆడితే నా లైఫ్ బాగుండేది. కానీ మామూలుగా ఉండేసి వచ్చిన విషయాలు అన్న అని చెప్పేసి నేను ఆయన ఏంటంటే నాకు అమౌంట్ ఇచ్చి మరి హైదరాబాద్ లో మ్యాచెస్ ఉన్నాయి పోరా, నీ ఫ్యూచర్ బాగుపడుతుంది. కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ లో ఒక టీం వచ్చేసి 11 మంది అందరు ఆడారు కదా సార్. దానివల్ల మా జిల్లా నుంచి లేక అక్కడి నుంచి వచ్చేసాను. ఇక అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది నాకు. యాక్చువల్లీ ఈ లైఫ్ ఇమీడియట్ అంటే నాకు ఇష్టం బాగా, వాళ్ళని చూసుకోవాలని బాధ్యత. అందుకోసం ప్రస్తుతానికి ఉండాలి కానీ చేస్తున్నాం. ఎలాంటి ప్రతిభ మీ దగ్గర ఉంది? స్పోర్ట్స్ అంటే సార్ నాకు యాక్చువల్లీ ఇలా కారు తోలుతాను, బైక్ కూడా వెళ్తాను. కారు తోలుతారా, బైక్ వెళ్తారా? యాక్చువల్లీ నేను ఇంతకుముందు రీసెంట్ గా 3 years బ్యాక్ మా ఇంటి ఎదురుగా ఫంక్షన్ ఉండేది. అక్కడ వాళ్ళ కారు టాటా ఏసీ ఇలాంటివి కూడా డ్రైవింగ్ చేస్తాను నేను. మీరు చూసి చాలా ఫిజిక్ గా ఉన్నారు. గేమ్స్ ఆడడం వలన కూడా జిమ్ ఇలాంటివి చేస్తాను. అన్ని చేస్తాను సార్ నేను. ఒకప్పుడు 7 years 6 years దాకా రోజు డర్నకాలు వెళ్ళేది. ప్లస్ 360 రోజులు ఎప్పుడో ఒకసారి మిస్ అయ్యేది. కన్ఫామ్ గా మార్నింగ్ 4:30 నుంచి నైట్ 5-7 వెళ్ళి నైట్ 11 వరకు చేసేది అన్నట్టు జిమ్ సార్. 3 years చేశాడు డర్నకాలు. మా చిన్ను అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడ లేడు ఇప్పుడు. మ్యాక్స్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ముగ్గురం కలిసి రోజు డైలీ వెళ్ళిపెట్టాలి. కన్ఫామ్ అక్కడికి వేసి చాలా వెయిట్స్ వేసుకుని చాలా లిస్టుల్లో అక్కడ చేసినప్పుడే నేను కేరళ సెకండ్ ప్రైజ్ కొట్టాను ఫిజికల్ హ్యాండిక్యాప్ లో. కేరళలో కొట్టాను సార్. నా కోసం సహాయం చేశాడు. ప్లస్ జిమ్ పేమెంట్ తీసుకోలేదు. 3 years నా కోసం రామన్ మొత్తం ఫ్రీగా ఇచ్చాడు. ఎప్పుడు కానీ నాకు తాళాలు ఇస్తారు. వేరే వాళ్ళకి అయితే ఇంట్రెస్ట్ ఉంటేనే రానా లేకపోయినా కానీ నన్ను మాత్రం జిమ్లో నువ్వు ఉంటే జిమ్లో బాగుంటుంది అంటారు. వాళ్ళ పిల్లగాళ్ళు కూడా చాలా మంది నన్ను ఉంటే బాగుంటుంది అన్న జిమ్కు రారా అని పరిచయం అడుగుతారు. కానీ జాబ్స్ లో పడి కొంచెం టైర్డ్ అయిపోయి పోలేదు. ఇది ఒక గేమ్, చలికాలం ప్రతి చలికాలం ఆడతాం. ఒక లాస్ట్ క్వశ్చన్. అన్ని ఉండి అన్ని బాగా ఉండి కూడా కొందరు లేజీగా తయారవుతారు. అవును సార్. అలాంటి వాళ్ళకు ఎలాంటి మెసేజ్ ఇస్తావు?
అంటే నిన్ను చూస్తే వాళ్ళు ఆదర్శంగా తీసుకునేలా తెలుసు సార్. అసలు ఎక్సెల్ ఏంటంటే సార్, ఇది గార్లో కూడా చిన్న ప్రాబ్లం చాలా ఉంది సార్. అంతా యాక్చువల్ ఏంటంటే గ్రౌండ్స్ లేవు, ఏం లేవు. ఒక్కొక్క పిల్లగాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ సెర్చింగ్ చేసుకునే మధ్యలో ఉంటారు కదా సార్. గ్రౌండ్ లేదు. గ్రౌండ్ కోసం దాదాపుగా గార్ల యువసేన అని చాలా మంది గ్రౌండ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. యాక్చువల్లీ మొన్న కూడా ఎంతో నేను అడిగినా వస్తుంది అంటాను, కానీ గార్లో గవర్నమెంట్ ప్లేస్ ఉంటే ఇస్తా అంటాను, కానీ గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ లేదు. గ్రౌండ్ రాదు. ఇక ఉన్న ఆటలతోటే సైలెంట్ అయిపోతున్నాం. ఉన్న జిమ్ ఇప్పుడు చలికాలం వస్తాయి, సెటిల్, నో గ్రౌండ్స్ నో లేవు. ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది కానీ దాంట్లో ఒడ్లు పోస్తే అక్కడ మామూలు విషయం అయితే వెళ్ళినప్పుడు సండే మొత్తం 40 మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ మాత్రం అక్కడ ఉంటారు. ఇంకోటి బాస్కెట్బాల్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది సార్. అంతే. ఇక మెయిన్ అయితే ఏంటి సార్, గార్లలో గ్రౌండ్స్ లేక చాలా మంది పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఏ ఊర్లో బాగుపడాలంటే వాడు యాక్చువల్లీ మంది అవుతాడు, అది అవుతాడు, ఇది అవుతాడు అందరూ అంటారు కదా. తాగడానికి కారణం ఏంటంటే సార్ గ్రౌండ్ లేకపోవడానికి. అంటే అదే స్పోర్ట్స్ ఉంటే కనుక సార్ ఖచ్చితంగా దాంట్లో కొంతమంది కన్ఫామ్ గా స్పోర్ట్స్కి వస్తారు. మామూలు కూడా అక్కడ చూస్తుంటారు సార్, దాని మీద ఉద్దేశం రాదు. అంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు కన్నా స్పోర్ట్స్ చూస్తే వాళ్ళ మీద వాళ్ళకి ఒక అవగాహన. ఒకళ్ళు ఆడుతూ ఉంటారు కదా సార్. ఒకళ్ళు ఆడుతూ ఉంటే తమిళ నేను కొడతాను, ఎందుకు నాకు ఈ బ్యాటిల్ ఆడచ్చు కాదని చెప్పేసి తను కూడా ఆడడానికి వచ్చిన రోజులు వచ్చాయి సార్. మరి ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ లేదు, అవును, ఫెసిలిటీస్ లేవు. ఇలాంటి ఫెసిలిటీస్ కోసం ఎప్పుడైనా కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులకి యాక్చువల్ అడిగినాం, అయిపోయింది. ఇప్పుడు సార్ మన గ్రౌండ్ లో ఉన్నాను అడిగినాను, ఇది మరి గ్రౌండ్ లో లేనప్పుడు మేమేం చేయాలి అన్నారు. మరి వాళ్ళు గ్రౌండ్ లేనప్పుడు చేయాలంటే మాకు ఎట్లయినా ఒక ఊరికి గ్రౌండ్ అనేది ఎవరో ఒకళ్ళు ఇప్పిస్తేనే కదా సార్. ఎవరు గ్రౌండ్ ఇప్పిస్తారని చెప్పేసి ఎవరికాడికైనా వెళ్ళడానికి రెడీ అంతా, కానీ గ్రౌండ్ లేదు. యాక్చువల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి జాబ్ లో పడి వెళ్ళిపోతాడు, గ్రౌండ్ గురించి మళ్ళీ ఎన్నికలు రాగానే ఇట్లయినా ఎవరైనా గెలిస్తే మా గ్రౌండ్ వస్తుంది అని ఆశతో ఉండేది. ఒకప్పుడు గాంధీ పార్క్ ఉండేది. యాక్చువల్లీ అది చిన్న గ్రౌండ్, దాంట్లో 40 మంది 400 మంది. ఇప్పుడు ఎక్సలెంట్ గా పార్క్ వేసారు, ప్రాబ్లం లేదు. ఇక ఈ గ్రౌండ్ లేక కూడా ప్రాబ్లమ్స్ బాగా అవుతున్నాయి. కొంతమంది ఆడుతున్నారు, కణోళ్ళందరూ లేక ఆడలేకపోతున్నారు. అంతే సార్. పోరాడి కూడా కొంతమంది వద్దనుకొని వదిలేశారు. యువతకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫిజికల్ హ్యాండిక్యాప్ కాబట్టి సార్ నేను అన్ని గేమ్స్ ఆడుతున్నా. నన్ను చూసి కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఆడితే అతను హ్యాండిక్యాప్ లాంటి వాడే ఇది ఎలా ఆడుతున్నాడు, మనం ఎందుకు ఆడట్లేదని అనుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటాను సార్. వాళ్ళు కూడా స్పోర్ట్స్ ఆడితే అందరికి హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. విన్నారు కదా తన మాటల్లో. అంగవైకల్యం అనేది దేనికి అడ్డు కాదు. తనలో పట్టుదల, కృషి ఉంటే మాత్రం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మనతో పాటు చెప్పుకుంటున్నారు.